ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి బారులు తీరాలు భక్తులు మాలధారణ చేయడానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే మధుకైటభ విద్రావే విధాత్రి వరదే నమ రూపం దేహి 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 జయం దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేహి బలవుచ్చక అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ ఆలయంలో చాలా రోజుల నుంచి దాదాపు 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు, 9 రోజులు మాలధారణ చేస్తారు. అత్యంత నిష్ఠతో ఉంటారు. స్వాములకి ఉదయము మధ్యాహ్నం అంతా కూడా భోజన కార్యక్రమం భిక్ష ఉంటుంది, అలాగే అల్ప ఉంటుంది. ప్రస్తుతం చతుషష్ఠి పూజా విధానంతో ఇక్కడంతా కూడా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇదంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కోలాహలము. అంటే దాదాపు 4 గంటల నుంచి ఉదయం ప్రారంభమైనటువంటి ఈ తాకిడి రాత్రి 2 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతుంది. ప్రతిరోజు ఏదో డిఫరెంట్గా శైలపుత్రి అవతారంలో లేదా బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చినటువంటి అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అత్యంత సుందరంగా అమ్మవారి అలంకరణ చేయడం జరిగింది. ప్రస్తుతం కర్ణాటకకు చెందినటువంటి కొంతమంది ప్రత్యేకంగా అమ్మవార్లను అలంకరించారు. లక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి, అనంత నాగేంద్రుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే నెలకొన్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఆలయం ప్రతిష్ఠించినప్పటి నుంచి మాలధారణ చేస్తూ అమ్మవారి సేవలో తరిస్తున్నటువంటి భక్తులు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి మాల వేస్తున్నారు? ఎట్లా అనిపిస్తున్నది? మేము మొదలు ఇక్కడ మన టెంపుల్ మొదలైనప్పటి నుంచి, శక్తి ఆలయంలో ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి మేము మాలధారణలో ఉన్నాం. మేము చాలా ప్రతిష్ఠితంగా మొదటిసారిగా చాలా తక్కువ మందితో మొదలైన ఇది ఇప్పుడు ఎంతో జన సమూహంతో అయింది. ఈరోజు ఒక్కటే రోజు దాదాపు 8,000 నుంచి 10,000 మంది వరకు మాలధారణ అయింది. స్వాములు ఎట్లా ఉన్నది మీ ఫీలింగ్? ఎట్లా ఉన్నది అమ్మవారి మాలధారణ చేసినప్పుడు? అన్నీ మర్చిపోయి అమ్మ సేవలో ఉన్నట్టుగానే అనిపించదు. ఈ 9 రోజులు అమ్మవారి సన్నిధానంలో అన్నీ మర్చిపోయి నిజంగా అమ్మవారి సన్నిధానంలోనే అమ్మవారి కరుణ కటాక్షంతో వారి సన్నిధానంలో ఉంటాం. ఇవాళ కరీంనగర్ నడిబొట్టున మహాశక్తి దేవాలయాన్ని ఈ యొక్క బండి సంజయ్ గారు మాకు ఇక్కడ అందరి భక్తులకు, హిందూ బంధువులందరికీ కూడా ఈ కరీంనగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసినట్టు వారికి కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారికి కూడా ఈ అమ్మవారి కరుణ కటాక్షం ఉండి ఇంకా ఈ యొక్క మా యొక్క మహాశక్తి దేవాలయాన్ని ఇంకా మున్ముందు అభివృద్ధి చెందే దిశగా ఇవాళ అప్పుడు మేము మొట్టమొదటిగా 4-5 వేసుకున్నాం. ఇవాళ వేల సంఖ్యలో, ఇలా లక్షల సంఖ్యలో ఇలా భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 10 నుంచి 15 మంది భక్తులు ఇవాళ భవానీ దీక్ష వేసుకోవడం జరిగింది. మేము అప్పుడు వేసుకున్నప్పుడు నిజంగా సంజయన వెంబడి ఒక 4-5 ఉండేవాళ్ళం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా కాషాయమంతో ఇవాళ మహాశక్తి దేవాలయం పొద్దుటి నుంచి ఇప్పటి వరకు అదేవిధంగా కొనసాగుతూ ఉంది. సాయంత్రం అయితే దండియా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఈసారి మొట్టమొదటిసారిగా లైటింగ్ అనేది ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు ఎక్కడ కూడా ఈ యొక్క లైటింగ్ అనేది ఉండదు. ఈ లైటింగ్ విద్యుత్ దీపాలతోని ప్రత్యేకంగా అలంకరణతో ఈ సంజయ్ గారిని మనకు ఏర్పాటు చేయడం వారికి నిజంగా మాకు సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ మహాశక్తి దేవాలయాన్ని మేము మాల వేసుకోవాలంటే కొంతమంది భక్తులు విజయవాడకు వెళ్ళి వేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మహాశక్తి దేవాలయం వేసుకోవాలి, ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏది అనుకుంటే అది అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి భవన దీక్ష వేసుకోవడం జరుగుతుంది. మేము కూడా అదే నమ్మి ఇవాళ 9 రోజులు అన్నీ మానుకొని ఇక్కడనే భవానీ దీక్షలో అమ్మవారి సేవలో సంజయన గారి వెంటనే ఇక్కడ 9 రోజులు ఉంటాం. కాబట్టి భవానీ భక్తులందరికీ కూడా ఇంకా రానున్న రోజుల్లో అమ్మవారి కరుణ కటాక్షం ఈ తెలంగాణ ప్రాంతంలో కాకుండా అంతటా వ్యాపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై భవాని. మొత్తం మీద అమ్మవారి దీక్షలో తాదాత్మ్యం చెందుతున్నారు. ప్రతి సంవత్సరం లాగా ఈ దఫా సైతం అత్యధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఎర్రని కల్వపూలలాగా మాలధారణ చేసిన స్వాములను చూస్తే మనకు తెలుస్తుంది. మనకి అమ్మవారి సేవలో ప్రతినిత్యం గాన భజానతో అలరారిస్తున్నారు. గాయకులు గుండేటి రమేష్ ఉన్నారు, రచయిత. మీరొక పాట. ఇంద్రకీలాద్రిని తలపించే విధంగా కరీంనగర్ చైతన్యపూర్లోని మహాశక్తి ఆలయం దినదిన ప్రవర్ధమానమై భక్తుల కోరికలు కొంగు బంగారం చేస్తూ నమ్మిన వాళ్లకు సొమ్మై ఉన్నటువంటి ఈ 3 అమ్మవార్ల మీద మంగళహారతి పాట రాయడం జరిగింది. 16 సంవత్సరాలుగా మేము దీక్ష వేస్తూ ఈ మంగళహారతి పాటను ప్రతి రాత్రి దాండియా ముగింపు కార్యక్రమంలో పాడుతున్నాము. ఆ పాటను ఇప్పుడు వినిపిస్తున్నాం.
జయ మంగళహారతి శుభమంగళహారతి జయ కనక దుర్గా గైకొను మంగళహారతి జయ మంగళహారతి శుభమంగళహారతి జయ కనక దుర్గా గైకొను మంగళహారతి భక్త జనోద్ధారిణి మీ పావన పాదంబుల భక్తితో భయముతో పలుమరు సేవించెదా ముక్తి నీయవా ముదము గూర్పవా ముక్తి నీయవా ముదము గూర్పవా శక్తిహీనులము మేము శ్రమనొందగజూతువా శక్తిహీనులము మేము శ్రమనొందగజూతువా జయ మంగళహారతి శుభమంగళహారతి జయ కనక దుర్గా గైకొను మంగళం భక్త జనోద్ధారిణి మీ పావన పాదంబుల భక్తితో భయముతో పలుమరు సేవించెదా ముక్తి నీయవా ముదము గూర్పవా ముక్తి నీయవా ముదము గూర్పవా శక్తిహీనులము మేము శ్రమనొందగజూతువా జయ మంగళహారతి శుభమంగళహారతి జయ కనక దుర్గా గైకొను మంగళహారతి మహాశక్తి కనక దుర్గా గొను మంగళహారతి. అమ్మవారి సేవలో తరించిపోతున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు సైతం ఎప్పుడెప్పుడు పూజా కార్యక్రమంలో హాజరు కావాలా అని చెప్పేసి భావిస్తూ పరుగులు పెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీకు అమ్మవారి మాలధారణ చేసిన తర్వాత ఎట్లా ఉంది? నేను దాదాపుగా 16 ఏళ్ళ నుంచి ఇది ప్రతిష్ఠించినప్పటి నుంచి దాదాపుగా సేవల్లో మునిగి తేలుతున్నాం. అట్లాగే 4 సంవత్సరాల నుంచి మేము మాల ధారణ చేసుకున్నాము. ఎందుకంటే మాకు బండి సంజయ్ ఇంత మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించి మాకు మా చైతన్యపూర్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు ఇంత మంచి ఆలయాన్ని నెలకొల్పిన వారికి ఇదిగా మేము దగ్గరలోనే ఉంటాం కాబట్టి మేము మాలధారణ చేసుకున్నాము. ఆ ప్రకారంగా సేవ చేస్తూ అమ్మవారి కృపకు మేము పాత్రలం కావాలని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఎన్నో దఫా చేశారు మీరు, రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ చాలామంది వేస్తున్నారు. బండి సంజయ్ సైతం చాలా కాలం నుంచి వేస్తున్నారు, మొదటి నుంచి కూడా ఆలయాన్ని దగ్గరుండి నిర్వహిస్తూ మాలధారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎట్లా ఉంది? మేము ఇది 5వ సంవత్సరము. గతంలో 11-16 సంవత్సరాల నుంచి వేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ గుడికి వస్తున్నాను. ఇది అమ్మవారి మహిమ ఏంటిదంటే మన రాష్ట్రంలో ఒక శక్తివంతురాలుగా ఇక్కడ 3 దేవాలయాలు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గామాత. ఇవాళ మన తెలంగాణ ప్రజలు అక్కడ విజయవాడ దుర్గాదేవిని మర్చిపోయేంత విధంగా ఇక్కడ గొప్పతనంగా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా కూడా యువత మొత్తం ఈ రోజులల్లా చెడు మార్గాలలో పోయే పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితులల్లా ఇవాళ ఒక 10,000 మంది 20,000 మంది మాలలేసి మంచి క్రమశిక్షణతోని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇక్కడ మమేకమై 10-11 రోజులు నవరాత్రాలు మంచి దాండియా కానీ ఇంకా కార్యక్రమాలు కానీ పూజలు కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇది ఇట్లాంటిది ప్రతి జిల్లాకు కావాలని కోరుచున్నాను. మొత్తం మీద ఉత్సవ మూర్తిని పెట్టడము ఒకటి, అలాగే ఇక్కడ మూల విరాట్కి సంబంధించిన సైతం దేవిని మనం చూస్తున్నాం. అమ్మవారికి సంబంధించి ప్రతినిత్యం గత కొంతకాలం నుంచి భక్తుల తాకిడైతే ఆలయంలో వాళ్ళు మాలధారణ చేసే వారి సంఖ్య సైతం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మాలధారణ చేస్తున్నారు భక్తులంతా కూడా, ఇప్పటికీ కొనసాగుతుంది. ఉదయం 5 గంటలకి మొదలైనటువంటి ఈ కార్యక్రమం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా మనం చూస్తున్నాము అమ్మవారి అలంకరణ సైతం చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. మొత్తం మీద ఈ శరన్నవరాత్రి ఉత్సవాలంతా కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ఆలయంలో భక్తుల తాకిడి అత్యధికంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ముగ్గురమ్మల్ని మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతులని దర్శించుకుంటూ తాదాత్మ్యం చెందుతున్నటువంటి పరిస్థితి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనము ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనిలో భాగంగానే మనం చూస్తున్నాం ఒక్కసారిగా అమ్మవారి కరుణ
కృప ఉండాలి అని చెప్పి భక్తులందరూ కూడా భావిస్తూ మాలధారణ చేస్తూ నిష్ఠతో ఉంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.